ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మనము గత కొన్ని రోజులుగా, కొన్ని క్లాసులుగా మరి సృష్టి నిర్మాణ క్రమము అనే దాని గురించినటువంటి పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. గతంలో మనం సృష్టి నిర్మాణ క్రమము క్లాస్ నెంబర్ 7 నేర్చుకున్నాం. ఈ రోజు సృష్టి నిర్మాణ క్రమము క్లాస్ నెంబర్ 8వ క్లాసు. ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ జగత్తు పునాది వేయబడక పూర్వమే అపవాది, అంటే ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్న ప్రధాన దేవదూత దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. అపవాది దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. ఎప్పుడు అంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే తిరుగుబాటు చేశాడు అనేసి బైబిల్లో ఉంది. దాని గురించినటువంటి సంగతి ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే ప్రియులారా, మరి నేటి క్రైస్తవ సమాజం ఈ అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చిందంటే, నేటి క్రైస్తవ సమాజంలో అనేక మంది మరి బోధిస్తున్న బోధన మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఈ సృష్టి నిర్మాణ దేవుడు దేవదూతలు ఎప్పుడు పాపం చేశారు అనంటే, దేవుడు సృష్టిని కలగజేసిన తర్వాత దేవదూతలు పాపం చేశారు. పరలోకం నుండి మరి భూమి మీదకి తోసివేయబడ్డారు, లేకపోతే ఈ కిందకి తోసివేయబడ్డారు. వాళ్ళు భూమి మీదకి వచ్చారు, భూమి మీదకు వచ్చేస్తారేమో అని దేవుడు మరి సృష్టిని నాశనం చేశాడు, లేకపోతే చెప్పించాడు అనేసి అనేక రకాలుగా అసత్యాన్ని ప్రకటన చేస్తున్నారు. దాని గురించి ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుంది అనే సంగతి ఈ రోజు మనం చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, ఇక్కడ మనం చూస్తే సృష్టి నిర్మాణ క్రమము క్లాస్ నెంబర్ 8, జగత్తు పునాది వేయబడక పూర్వమే అపవాది ప్రధాన దూత, ఒకప్పుడు దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉండేవాడు. వాడు దేవుని మీద తిరుగుబాటు చేసిన తర్వాత అపవాదిగా మారిపోయాడు. వీడు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. ఎప్పుడు చేశాడు అనేసి అంటే, ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే. అంటే ఈ భూమి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఈ ఆకాశం లేదు, అసలు మనం చూస్తున్న ఏది లేని పరిస్థితుల్లోనే తిరుగుబాటు చేశాడు అనేసి బైబిల్లో మనకి బోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా, మనం ఒకసారి పరిశీలన చేస్తే, అనేక మంది క్రైస్తవులు అనబడుతున్నటువంటి వాళ్ళు ఈ జగత్తు పునాది వేసిన తరువాతే తదుపరి, అంటే జగత్తుకి పునాది వేసిన తదుపరి అంటే తర్వాతే అపవాది, అంటే ప్రధాన దూత దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడని భ్రమిస్తూ ఈ క్రింది విధముగా తెలియపరుస్తున్నారు. అర్థమైంది కదా? అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు ఏం బోధిస్తున్నారంటే, ఈ జగత్తుకి పునాది వేసిన తర్వాతే, అంటే దేవుడు ఈ లోకాన్ని కలగజేసిన తర్వాతే, భూమి ఉన్న లోకాన్ని కలగజేసిన తర్వాతే మరి దేవుని దగ్గర ఉన్న ప్రధాన దేవదూత వాడు అపవాది దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు అనేసి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవదూతలు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేటప్పటికి అసలు ఈ సృష్టి లేదు, భూమి లేదు, భూమి ఉన్న లోకమే లేదు, జగత్తుకి పునాది వేయబడలేదు అనేది బైబిల్ చెప్తుంది. కానీ అపవాది అనేక మంది క్రైస్తవులని పిలువబడుతున్న వారి చేత అసత్యాన్ని బోధింపజేస్తా ఉన్నాడు క్రైస్తవ సమాజంలో. ఏంటి వాళ్ళు బోధించేదంటే, దేవదూతలు పాపం చేసేటప్పటికే ఈ భూమి ఉన్న ఈ లోకము సృజించబడిపోయింది అనేసి చెప్తా ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారో మనం చూద్దాం ప్రియులారా. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు అనే సంగతి మనం చూస్తానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆది కాండంలో 1వ అధ్యాయం 2వ వచనంలో, భూమి నిరాకారంగా శూన్యంగాను చీకటి అగాధ జలములపై ఎందుకు కమ్మి ఉన్నది అని వ్రాయబడింది. కమ్మి ఉందని ఎందుకు రాయబడి ఉంది? కమ్మి ఉందని రాయబడి ఉంది కనుక భూమి నిరాకారంగాను శూన్యంగాను చీకటి అగాధ జలములపై ఎందుకు కమ్మి ఉంది? అంటే ఎందుకు కమ్మి ఉంది? వాళ్ళు చూడండి, ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, చీకటి అగాధ జలాల మీద కమ్మి ఉంది అనేది రాయబడి ఉంది. అయితే ఎందుకు కమ్మి ఉంది? మేము సంగతి చెప్తానండి అని చెప్పేసి
వాళ్ళు చెప్తున్నటువంటి సంగతి మనం చూద్దాం. అని ప్రశ్నించి దానికి వారు ఇచ్చేటటువంటి సమాధానం ఈ క్రింది విధముగా ఉందంటున్నాడు. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఒక మంత్రం చెప్తున్నారు. ఇదిగో మేము కొత్తగా మంత్రం సిద్ధపరిచేసామని చెప్పేసి ఈ భూమి నిరాకారంగా శూన్యంగా ఎందుకుంది అంటే ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశాలను చురుయించేశాడు అని రాయబడి ఉంది కనుక దేవుడు భూమి ఆకాశాలను చురుయించేశాడు. మరి భూమి ఆకాశాలను చురుయించిన తర్వాత 2వ వచనంలో ఏమనుంది అని అంటే భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. మరి భూమి నిరాకారంగా శూన్యంగా ఎందుకుందో తెలుసా అనేసి ఈ రకంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ప్రియులరా. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రియులరా, మరి ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి 2 వచనాల మధ్య గొప్ప చారిత్రాత్మక విరామ కాలము పరిమాణము కలవు అంటాడు. అంటే గొప్ప చారిత్రాత్మక విరామం అంట. అంటే 1వ వచనానికి 2వ వచనానికి చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది అనేసి చెప్తున్నారు. కొద్దిగా జాగ్రత్తగా చదవండి అంటున్నారు. నిరాకారంగాను శూన్యంగాను మారుటకు ముందు చక్కగా సౌందర్యముగా ఉండెను. నిరాకారంగా శూన్యంగా ఉండటానికి ముందంట చక్కగా ఉందంట, సౌందర్యంగా. అయితే దేవుని కోపాగ్నికి వలన అది నిరాకారంగాను శూన్యంగాను మారిపోయాను. దేవుని కోపాగ్ని అంట. ఆ కోపాగ్ని వలన ఏమైపోయిందంట, ఈ భూమి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అనేసి రాయబడిన ఆ భూమి ఆకాశము ఇవన్నీ ఏమైనంటే దేవుని కోపాగ్నికి నిరాకారంగా శూన్యంగా మారిపోయింది. ఇందుకు గల కారణము ఈ క్రింద చదవండి అనేసి వాళ్ళ పుస్తకాల్లో రాశారు. ఏం చెప్తున్నారు వాళ్ళు, దాని గురించి కూడా మనం ఇంకా డీటెయిల్ గా ముందుకెళ్దాం ప్రియులరా. ఏం చెప్తున్నారంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ముందు చెప్పబడిన ప్రపంచము అందముగా ఉండినప్పుడు అంటాడు. ఆదికాండము మన గతంలో నేర్చుకున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక్క మాటలో భూమిని ఆకాశాలను సృజించారా? మరి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో సృజించబడిన సృష్టి, అలాగే ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం నుండి 28వ వచనం వరకు రాయబడినటువంటి సృష్టి నిర్మాణము రెండు ఒకటేనా, లేకపోతే రెండు వేరు సృష్టి నిర్మాణాలా అంటే రెండు వేరు సృష్టి నిర్మాణాలు కాదు అనేసి మనం స్పష్టంగా గత క్లాస్ లో మనం నేర్చుకున్నాం. ఎందుకు ఆది అందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడని ఒక మాటలో ఎందుకు చెప్పబడింది అంటే రాసింది మోషే గారు రాశారు. ఎప్పుడు రాశాడు దేవుడు సృష్టిని కలిగజేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి రాశాడంటే ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా తెలవనట్టు పరిస్థితుల్లో ఎప్పుడో సృజించబడిన ఆ సృష్టిని గురించి మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అనేసి ఒక్క మాటలో దేవుడు చేసిన పని అంతటిని ఒక్క మాటలో చెప్పాడు. ఆ తర్వాత దేవుడు ఏ క్రమంలో సృష్టిని నిర్మాణం చేశాడో దాని తర్వాత వివరణగా మరి మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4, 5, 6 ఈ రకంగా మరి సృష్టి నిర్మాణ క్రమాన్ని రాసినటువంటి దాఖలాలు మనం గతంలో నేర్చుకున్నాం. అయితే మన ప్రియులు చెప్పేది ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన ప్రపంచం అందంగా ఉందంట. ఆకాశమందున్న దూతలు భూలోకమునకు దిగి వచ్చుతూ వెళ్ళుతుండేరంట. ఆకాశంలో ఉన్న దూతలంట భూమి మీదకి వచ్చి దిగి వెళ్తా ఉండేవాళ్ళంట. వీళ్ళంట తేజో నక్షత్రము వేకువ చుక్క అని పిలువబడుతున్నటువంటి దూత యొక్క నాయకత్వమున దేవుని సన్నిధికి ఏగి దేవుని ఆరాధించుతూ వచ్చుతుంటారు. వీళ్ళంట వేకువ చుక్క తేజో నక్షత్రము అనే ఒక ప్రధాన దూత ఉన్నాడంట. వాణిని వెంబడించిన కొంతమంది అనుచరులు ఉన్నారంట. వీళ్ళు మరి ఎక్కడికెక్కడికి వీళ్ళ నాయకత్వమున దేవుని సన్నిధికి ఏగి దేవుని ఆరాధించి మళ్ళీ వచ్చేస్తా ఉండేవాళ్ళంట. ఆ తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మధ్య తేజో నక్షత్రము వేకువ చుక్క అను దూతకు ఒక విచిత్రమైన తలంపు కలిగినంట. చాలా విచిత్రమైన తలంపు. వీళ్ళు వెళ్ళి దూరి చూశారు. విచిత్రమైన తలంపు అంట. ఏంటంటే ఒక దూతావళి అంటే ఎంతో మంది దూతలు అంటే ఒక దూతావళి తనను వెంబడించుతున్నారు కనుక మనం ఎందుకు దేవునిపై అధికారము గలవానిగా మారకూడదు అని తలంచును. తలంపులను ఊహలను ఎరిగిన దేవుడు అతన్ని పడదోశాడు. చూడండి, గమనించండి. ఏంటి వాడు దూత అంటే ఇక్కడ ఏమంటాడు,
మా ఒక దూతావళి, ఎంతో మంది దూతలు నన్ను వెంబడిస్తున్నారు కనుక మనమెందుకు దేవుని అధికారము గలవానిగా మారకూడదు అనేసి తలంచాడంట. ఆ తలంపులను ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే అతన్ని పడదోశాడు అనేసి, ఇంకా పడదోశాడు అనేసి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ సంభవము యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో 11వ వచనం కాడి నుంచి 15వ వచనం వరకు అక్కడ రాయబడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూస్తే తేజో నక్షత్రమా వేకు చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి అని పడద్రోయబడినటువంటి దూతల గురించి వ్రాయబడి ఉన్నది. వేకు చుక్క తేజో నక్షత్రమా అంట. ఇంకా ఏమైనా రాయబడి ఉందంటే, వాడు ఏమనుకుంటున్నాడంటే నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రానికి పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభాపరత్తు మీద కూర్చుంటాను, మేఘమండలం మీదకి ఎక్కుదును అనేసి వాడు తలంచుతున్నాడంట. ఇంకేమని తలస్తున్నాడంటే, మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఇలా మనసులో గర్వించినటువంటి తేజో నక్షత్రము వేకు చుక్కను దేవుడు పడద్రోశాడు అంటాడు. అంటే సమస్య ఏంటంటే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఏంటంట భూమి మీదకి వచ్చేసే వాళ్ళంట, ఆ తర్వాత భూమి ఉన్న లోకానికి వచ్చి తర్వాత అప్పుడప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఆరాధించి మళ్ళీ కిందకు వచ్చేస్తా పరిస్థితుల్లో ఉండేవాళ్ళు అనేక మంది నన్ను వెంబడిస్తున్నారు కనుక నేనెందుకు దేవుని ప్రభుత్వం మీద అధికారం చేయకూడదు అనేసి వాడు తలంచాడు. ఆ తలంపు ఎలాంటిది అనేసి ఇక్కడ రాశాడు. అంటే వాస్తవానికి అపవాది దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేటప్పటికి అసలు ఈ లోకముందా, భూమి ఉన్న లోకం ఉందా అంటే భూమి ఉన్న లోకం లేదు. జగత్తుకి పునాది వేయబడక మునిపే అపవాది దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు అనేసి లేఖనాల్లో చక్కని ఆధారాలు మనకు ఉన్నాయి. అయితే మన ప్రియులు ఈ ఆధారాలన్నీ గ్రహించక, తెలుసుకోక, మరి అధ్యయనం చేయక వాళ్ళ మట్టి బుర్రకి ఏది తలిస్తే వాటిని పేపర్ మీద ఎక్కిచ్చేసి వాటిని అనేక మందికి మరి పంచటం, లేకపోతే అనేక మందికి డిస్ట్రిబ్యూట్ చేయటం ద్వారా అవి చదివినటువంటి అనేక మంది మరి బైబిల్లో ఉన్నటువంటి క్రమాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఇంకా మనం చూస్తే అంత మాత్రం దేవుడు వేకు చుక్క తేజో నక్షత్రము అనే దేవదూతను పడవేయటం మాత్రమే కాకుండా అంతటితో ఆగక దేవుడు అతనిని వెంబడించిన దూతలను సహా అతనితో పడదోశాను. వారు ఆకాశము నుండి, ఇక్కడ అద్భుతంగా చెప్తున్నారు, వారు ఆకాశము నుండి అంట పడదోయబడి వారు భూమికి ఏపించుటకు ముందే ఏం జరిగిందంట, వాళ్ళ పైనుంచి కింద దోసేస్తంట, ఆకాశం నుండి పడదోయబడితేనంట వాళ్ళు భూమికి ఏపించుటకు ముందే దేవుడు భూమిని జలములతో తీర్పు తీర్చానంట. వాళ్ళు పరలోకం నుంచి కింద దోసేస్తానంట, వాళ్ళు కిందకు పడిపోయి భూమి మీదకి వచ్చేస్తారేమో అని దేవుడు భయపడిపోయి వాడిని శిక్షించుకోకుండా ఏం చేశాడంట, దేవుడు తన కుమారుల కోసం సృజించినటువంటి సృష్టిని శపించాడు, లేకపోతే దానికి తీర్పు తీర్చాడంట. దేంతో అంటే జలములతో తీర్పు తీర్చాడు. అందుకే భూమి నిరాకారంగాను శూన్యంగాను మారిపోయిన చీకటి ఆకాశ జలాల మీద కమ్మి ఉండను అనేది ఎంత చక్కగా కథలేరు ఒకసారి ఆలోచింది. వీళ్ళ ఆలోచన ఏంటంటే, దేవదూతలు యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ సంగతులు ఏవైతే ఉన్నాయో ఆ సంగతులు ఎప్పుడు జరిగినటువంటి సంగతులు అనేసి ఆలోచన గ్రహించలేక ఆ సంగతుల్ని ఆలోచించటానికి కానీ గ్రహించడానికి కానీ వాళ్ళకి వీలు లేకపోవటం వలన, గ్రహించలేకపోవటం వలన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, జగత్తుకు పునాది అంటే అవధూతలు పాపం చేసేటప్పటికే ఈ సృష్టి ఉంది, వీళ్ళు పైకి కిందకి వెళ్ళొస్తా ఉండేవాళ్ళు. అయితే ఒక కాలంలో
ఈ ప్రధాన దేవత ఎవరైతే ఉన్నాడో వాడు నా వెనకమాల అనేక మంది ఉన్నారు కాబట్టి నేనే దేవుని ప్రభుత్వం మీద ఎందుకు అధికారం చలాయించకూడదు అనేసి అనుకున్నాడంట. అప్పుడు దేవుడు అది గ్రహించి కిందకు దోషేశాడంట. కిందకి దోషేస్తే వాళ్ళు భూమి మీదకి వచ్చేస్తారు, అంటే వాని దోషిస్తే వాళ్ళు భూమి మీదకి వచ్చేస్తారేమో అని దేవుడు మీరు భయపడేమో. దేవుడు తన కుమారుల కోసం సృజించిన ఈ భూమిని అంట జలములతో తీర్పు తీర్చాడంట. అందుకని భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, చీకటి అగాధ జలాల మీద కమ్మి ఉంది అనేసి చెప్తున్నారు వాళ్ళు. మనం చెప్పేది కాదు ఇది, వాళ్ళు చెప్తున్నారు. ఇదే నిజమేనా? ఒకసారి ఆలోచించండి. మనము ఎవరో చెప్తా ఉన్న సంగతుల్ని బైబిల్ని మనం ఏం చేయాలంటే ట్రాలీ చేసుకోవాలి. బైబిల్లో ఉందా అనేసి ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూసుకోవాలి. కానీ మనం ప్రియులు ప్రకృతి సంబంధమైన సంగతులు తీసుకొచ్చి ఆత్మ సంబంధమైన సంగతులతో కలిపేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే పైనుండి పడద్రోయబడినటువంటి అపవాది భూమికి ఏతంతకి ఎందుకంటే భూమి మీదకి వచ్చేస్తారేమోనే దేవుడు భూమిని జలములతో తీర్పు తీస్తే వాళ్ళు ఏం చేశారంట, భూమికి ఏతంతకి అంటే భూమి మీదకి రాకుండానే ఏం చేశారంట, భూమికి ఏతంతకి అంటే భూమి మీదకి రాకుండానే భూమి ఆకాశముల మధ్య ఒక పర్ణశాల వేసుకున్నారంట. అబ్బా, భూమి ఆకాశాల మధ్య ఏం చేశారంటే పర్ణశాల కట్టుకున్నారు. దీనిని గురించి ఇంకా మళ్ళీ దీన్ని బైబిల్ వచనాన్ని యాడ్ చేస్తున్నారు. ఏంటి దీన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఆకాశ మండలమునందున్న దురాత్మ సమూహము అనే ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చెప్పాడు అని ఆ వచనాన్ని చూపిస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. పాపం చేసిన దేవదూతల్ని దేవుడు విడిచిపెట్టాడా, లేకపోతే వారిని పాతాళలో ఒక మందలి కటికి చీకటి బిలములో త్రోసి తీర్పుకు కావలిగా ఉంచాడా? మన ఇంట్లో మన ఇంట్లో పనిచేసే వాళ్ళు మరి ఏదైనా తప్పు చేస్తే మన కుమారుల కోసం కట్టిన ఇల్లుని మనం కాల్చేస్తామా, బాంబులతో పేల్చేస్తామా? ఒకసారి ఆలోచింది. లేకపోతే వాళ్ళని హెచ్చరించి దండించి శిక్షిస్తామా? తప్పు చేసిన సేవకుల్ని ఒకసారి ఆలోచించి. సేవకులు తప్పు చేస్తే ఇల్లు కాల్చేశాను, మా ఇల్లు కాల్చాను అంటాడు. ఏంటంటే మా ఇంట్లో పని మనిషి తప్పు చేశాడు, పని ఆయన తప్పు చేశాడు అంటే పని ఆయన తప్పు చేస్తే ఇల్లు కాల్చేస్తావా? ఇక్కడ దేవుడు తన కుమారుల కోసం సృజించిన ఆ సృష్టిని అంట జలములతో తీర్పు తీర్చాడంట. వీళ్ళు ఏం చేశారు, ఎత్తుకు పై ఎత్తేసారు. ఆహా, ఇలా చేస్తావు నువ్వు, మేము మధ్యలోనే ఉంటాం, మేము మధ్యలోనే పర్ణశాల కట్టుకుంటాం. అయ్యగారు వెళ్ళి చూశాడు ఈ పర్ణశాలని. ఆ పర్ణశాలలు కట్టుకున్నారంట. దాని గురించి అపోస్తలుడైన పౌలు అంటే ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో రాశాడు. ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు అంటాడు. అసలు ఆకాశం అంటే ఏంటో తెలియదు, ఎన్ని ఆకాశాలు ఉన్నాయో తెలియదు. ఒకసారి ఆలోచించండి. అయితే అవన్నీ రాబోయే క్లాసుల్లో మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే దేవదూతలు పాపమును బట్టి, దేవదూతలు చేసిన పాపాన్ని బట్టి లయపరచబడినటువంటి ప్రపంచము కొన్ని లక్షల సంవత్సరముల తర్వాత దేవుడు చక్కపరిచాడు. అంటే దేవుడు ముందు ఒక సృష్టిని సృజించాడు, ఆ తర్వాత దాన్ని శపించాడు, తీర్పు తీర్చాడు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత దేవుడు చక్కపరిచాడంట. అంటే 1వ వచనంలో సృజించబడిన సృష్టి నిర్మాణము, అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన సృష్టి నిర్మాణము, ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం కానించి 28వ వచనం వరకు రాయబడిన సృష్టి నిర్మాణము, రెండు వేరు సృష్టి నిర్మాణాలు. ఈ రెండింటికి మధ్యలో కొన్ని లక్షల సంవత్సరాల కాల వ్యవధి ఉంది అని చెప్తున్నారు. ఎంత అజ్ఞానం ఒకసారి ఆలోచింది. ఎంత మందిని నాశనం చేస్తున్నారు వీళ్ళు. ఒకసారి వాళ్ళు మట్టి బుర్రలతో ఎంతమందిని నాశనం చేస్తున్నారు. ఒకే సృష్టిని గురించి 2 దగ్గరలో రాయబడింది. ఒకసారేమో చేసిన సృష్టి అంతా ఒక్క మాటలో చెప్పబడింది, తర్వాత ఏమో ఎలా చేయబడింది, ఎలా సృజించాడు అనేసి క్రమాన్ని రాశారు. కానీ మనోళ్ళు ఏమంటారంటే ఈ రెండు సృష్టి 2 దగ్గర రాయబడిన వాటికి అంట కొన్ని లక్షల సంవత్సరాల విరామం ఉందంట. తర్వాత దేవుడు దాన్ని చక్కపరిచాడంట. దేవుడు మరలా ఈ భూలోకమును చక్కపరిచి నరులను సృజించెను అనే అసత్యాన్ని బోధిస్తున్నారు, ప్రకటన. ఇదంతా సత్యం కాదు. ఇది
అసత్యాన్ని ప్రకటిస్తున్నారు. వాళ్ళ ఇష్టం. ఎందుకంటే పుస్తకాలు రాశారు. ఒక కాలంలో ఇది ఎప్పుడు నా దగ్గర ఉన్న పుస్తకం ఒక 15 సంవత్సరాల ముందు ఉన్న పుస్తకం. ఆ పుస్తకంలో ఉన్న సంగతులు మీకు చదివి చెప్తున్నా. నా దగ్గర ఇప్పుడు అప్పుడు నా దగ్గర కూడా ఆ పుస్తకంలో ఉన్న కొన్ని సంగతులు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు రాసిన ఆ పుస్తకంలో ఉన్న సంగతులు ఇవన్నీ కూడా. ఆ ఆ పుస్తకంలో ఉన్న సంగతులనే నేను టైప్ చేసి నేను చెప్తున్నా. నేను సొంతంగా చెప్పట్లా. వాళ్ళు రాసిన దాన్నే నేను చెప్తున్నా. వాళ్ళు ఇంకా ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. ప్రతి దానికి ప్రూఫ్ ఉంది. మనం గాలిగా చెప్పట్లా. కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించండి. దేవదూతల పాపం చేసిన పాపాన్ని బట్టి లయపరచబడిన ప్రపంచము కొన్ని లక్షల సంవత్సరముల తరువాత దేవుడు చక్కపరిచాడంట. దేవుడు మరలా ఈ భూలోకమును చక్కపరిచి నరులను సృజించాడంట అనే ఇది సత్యమా అసత్యమా అంటే ఇది అసత్యము. ఇంకొక ఇంకొక పుస్తకంలో ఇంకొక ఆయన రాసే సందర్భాన్ని మనం చదివితే ప్రారంభంలో సృష్టి నిర్మాణం ఆయను ఆదికాండము 1:2 వచనమును బట్టి గొప్ప మార్పు కలిగినట్టు గుర్తించగలము. ఏదో ఒక శాపము భూమికి సంభవించను. భూమి శూన్యముగా మారిపోయాను. నిరాకారము నిరాకారముగాను వట్టిదిగా చేయబడను. పాడుగాను చీకటిగాను మార్చబడను. జలముల కింద భూమి మునిగి ఉండను. ఈ స్థితి భూమికి సృష్టించబడినప్పుడు లేదు. సృష్టించబడినప్పుడు ఆ స్థితి లేదని పై గ్రంథ భాగములను బట్టి గ్రహించగలిగితమే అనేసి అక్కడ చెప్పబడింది. కాబట్టి ఈ సత్యము చేయబడి ఉంది. అయితే పాప ఫలితంగా మాత్రమే ఆదికాండము 1:2 వచనములో వివరించబడినటువంటి స్థితిని భూమికి సంభవించను. ఈ శాపమునకు కారణం ఏమై ఉండును అంటే ఆదికాండము 1:2 వచనములో భూమి నిరాకారంగా ఎందుకుందంటే శాప ఫలితంగా అంటాడు. ఈ శాపము దేని వల్ల అయింది అనేసి వాళ్ళు చెప్తూ ఇంకా కొన్ని సంగతులు. ఆదికాండము 1:2లోని సృష్టి ఆ కాలములో నివాసుల పాప ఫలితంగా శూన్యంగా చేయబడిందని గ్రహించగలం. ఆ కాలంలో నివాసులు అంటే ఆ కాలంలో ఎవరుంటారు అది కూడా చెప్పారు. ఈ నివాసులు ఎవరు ఉందరు? అప్పటికి మానవులు సృజించబడలేదు. అందుచేత పాపము చేసి పడిపోయిన దేవదూతలే దీనికి కారణమని తెలియగలము. చూడండి, ఎడిదిరిగి దేవదూతలు మనం బైబిల్ అంతా మనం చదివితే ఎక్కడ కూడా మానవులు తప్పు చేస్తేనే దేవుడు భూమికి తీర్పు తీర్చిన కొన్ని సందర్భాలు. ఆదాము తప్పు చేస్తే నీ వలన భూమి శపించబడింది అంటండి. నోవాహ కాలంలో మానవులు తప్పు చేస్తే దేవుడు నీళ్లతో మరి దానికి తీర్పు తీర్చాడు భూమికి. ఈ రకంగా చాలా సందర్భాలు మనం చూస్తే దేవుని కుమారులు తప్పు చేస్తున్నప్పుడే దేవుడు ఈ సృష్టికి తీర్పు తీర్చడం ఇది. కానీ దేవదూతలు తప్పు చేస్తే దేవుడు భూమిని శపించాడని చెప్పే ప్రబుద్ధులు మరి ఒకసారి ఎంత ప్రబుద్ధులు, ఎంత జ్ఞానం కలిగేవారు. ఆదికాండం 1:1 నుండి 3వ వచనములోనే నిరాకార స్థితినే శూన్య స్థితిగానే అంధకార స్థితికి గానే కారణము. అపవాది వాని అనుచరుల యొక్క పాపమేనని గ్రహించగలము. అంటే ఈ ఆదికాండం 1:2 వచనంలో ఉన్న నిరాకారము శూన్యంగా ఉన్న స్థితికి కారణం ఏంటంటే దేవదూతల పాప ఫలితమేనంట. వారి పాప స్థితిని బట్టి ఆకాశ జ్యోతులైన సూర్యచంద్ర నక్షత్రాదులు చీకటితో కప్పబడిందంట. ఆ జ్యోతుల మీద చీకటి కప్పిందంట. యెషయా గ్రంథంలో 14:10-17 వచనాల్లో, ఇర్మీయా గ్రంథంలో 4:23 వచనంలో నుండి 25వ వచనం వరకును భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలాల మీద కమ్మి ఉండెను అని ఆదికాండం 1:2 వచనంలో. అంటే ఈ వచనాలు వాళ్ళు చూపిస్తా ఉన్నారు. కాబట్టి ప్రియులారా ఒకసారి వీళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు పాపం చేశారు. ఎవరై ఉంటారంటే వాళ్ళు దేవదూతలే.
కాబట్టి వాళ్ళు పాప ఫలితంగానే దేవుడు ఈ సృష్టిని శపించాడు అని చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం చూస్తే భూమి ఆకాశములు చేయబడుట ఆది కాండం 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనము నుండి, అంటే మళ్ళీ భూమి ఆకాశములు చేయబడటం 1వ అధ్యాయంలో 3వ వచనం నుండి 31వ వచనం వరకు తుఫాను ఏం జరిగిందంట, తుఫాను వలన సంభవించు గాలికి తుఫాను వస్తే సుందరంగా ఉన్నటువంటి మందిరాలు అనేకాలు కూలిపోతాయంట. మనము చూస్తున్నాం కదా అనేసి తుఫాను పిదప ఏమైందంట, కూలిన సముదాయం నుండి పనికి మాలిన చెత్తను తీసివేసి ఉపయోగపడు రాళ్లను, కిటికీలను, తలుపులను, పెంకులను, తదితర వస్తువులను సేకరించి వాటిని ఉపయోగించి మనము పునర్నిర్మాణము చేయ రీతిగానే దేవుడు శూన్యముగాను నిరాకారంగాను ఉన్న భూమిని మొదటి దినములో యథాస్థితికి మార్చి ఉండెను. ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనము నుండి 31వ వచనం వరకు అంధకారమును తొలగించి వెలుగును, నిరాకార స్థితికి ప్రతిగా క్రమమును, నిర్జీవ స్థితికి ప్రతిగా జీవమును భూమి మీద కలిగజేసి ఉన్నాడు. దిగువ వచనములలో ఈ నూతన చేతను కొంతవరకు, ఈ నూతన చేతను వాళ్ళ భాషతో నూతన చేతను కొంతవరకు గ్రహించగలము. దేవుడు నిరాకారముగాను శూన్యముగాను అంధకారములో ఉన్న భూమిని ఆకారముగాను తిరిగి రూపొందించననే తెలియనగును అంటాడు. అంటే వీళ్ళు ఇద్దరు చెప్పేది ఒకటే. ఈ 2 పుస్తకాలు నా దగ్గర ఇంకా 4 పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ చెప్తే వాళ్ళ సంగతే మనం చెప్పడానికే సరిపోదు. కాబట్టి ప్రియులారా, ఒకటే మనం గ్రహించాలి, దేవదూతలు పాపం చేశారంట. పాపం చేసి దానివల్ల దేవుడు భూమిని శపించాడంట. వాళ్ళు కిందకి దోషేస్తే వాళ్ళ కిందకు భూమి మీదకి వచ్చేస్తారని దేవుడు భయపడిపోయి దేవుడు తన కుమారుల కోసం సృజించిన ఆ భూమిని దేవుడు తీర్పు తీర్చాడంట. ఆ తీర్పు తీర్చడం వలన ఆకాశ నక్షత్రాలు చీకటి అయిపోయినాయంట, కప్పబడిపోయినాయంట. భూమి ఏమో నీళ్ళల్లో తీర్పు తీర్చబడిపోయిందంట. ఆ తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం జరిగించాడు. ఈ రెండు కార్యక్రమాలకి మధ్యన చాలా కాల వ్యవధి ఉంది అనేసి చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, గమనించండి, నోటు ఈ జగత్తుకి పునాది వేయబడక పూర్వమే అపవాది అంటే ప్రధాన దేవదూత దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. వీళ్ళు చెప్పేవన్నీ కూడా శుద్ధ తప్పులు. ఇప్పుడు వీళ్ళు రాసిన పుస్తకాలు ఏవో శుద్ధ తప్పులు. ఎందుకు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, జగత్తుకి పునాది వేయబడక పూర్వమే అపవాది అంటే ప్రధాన దేవదూత దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. ఈ జగత్తు లేదు, భూమి లేదు, భూమి మీదకి వచ్చేస్తున్నారని ఎందుకు చెప్తున్నారు? దేవుడు భూమిని నిరాకారంగా శూన్యంగా చేశాడని ఎందుకు చెప్తున్నారు? సృష్టి లేదు, ఈ భూమి ఉన్న లోకమే లేదు. అప్పుడే అపవాది వాళ్ళ దూతలు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. చూద్దాం అవన్నీ కూడా. అపవాది అంటే ప్రధాన దేవదూత ఒకప్పుడు దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేటప్పటికి ఈ భూమి ఉన్న లోకమును దేవుడు సృజించి ఉండలేదు. అపవాది వాని అనుచరులు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేటప్పటికంట దేవుడు ఈ భూమిని కానీ ఈ భూమి ఉన్న లోకాన్ని కానీ సృజించలేదు అనేసి బైబిల్ ప్రకారం మనం నిరూపిద్దాం. లేదు, చూద్దాం ప్రియులరా. ఇంకా మనం చూద్దాం, దేవదూతలు పాపం చేయటం వల్ల దేవుడు లోకాన్ని శపించాడు అనే బోధ కట్టు కదా. చాలా స్పష్టంగా మనం గమనించాలి, అది కట్టు కదా. గమనించండి, నోటు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా దేవదూతలు పాపం చేస్తే దేవుడు సృష్టిని శపించాడని, తద్వారా భూమిని శూన్యంగాను నిరాకారంగాను మార్చాడని చేయటం లాంటి కార్యక్రమాలను గూర్చి వ్రాయబడి ఉండలేదు. బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. మన వాళ్ళు చెప్పే సంగతులు కట్టుకథలు. అవి బైబిల్లో ఎక్కడ దేవదూతలు పాపం చేస్తాం వల్ల దేవుడు భూమిని శపించాడు, నిరాకారంగా శూన్యంగా చేశాడు అనేసి బైబిల్లో ఎక్కడ కూడా
దానికి ఆధారాలు లేవు. దేవుడు మనల్ని జగత్తుకి పునాది వేయబడక మునిపే కావాలని కోరుకున్నాడు. అయితే మనం సత్యం ఏంటి దీని విషయంలో? నిజమేనా ఇది కట్టుకదేనా మన వాళ్ళు చెప్పిందంటే అవును కట్టుకదే. అయితే ఒక సంగతి ఏంటంటే ప్రియులరా, మరి ఎట్లా మనం గ్రహించగలమంటే అపవాది ఎప్పుడు తిరుగుబాటు చేశాడు, ఎందుకు తిరుగుబాటు చేశాడు, ఏ కాలంలో తిరుగుబాటు చేశాడు, ఇవన్నీ కూడా మనం క్రమంగా నేర్చుకోవలసిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే వాడు ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది అంటే, దేవుడు జగత్తుకి పునాది వేయబడక మునుపు మనల్ని దేవుడు తన కుమారులుగా కావాలని కోరుకున్నాడు, క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అప్పటికి వాళ్ళు దేవదూతలు ఎవరు అంటే, అప్పటికి ఇప్పటికి కూడా దేవదూతలు ఎవరంటే దేవుని సేవకులు. అలాగే మనల్ని దేవుని కుమారులుగా స్వీకరించాలని కోరుకున్నాడు కాబట్టి మనకి కూడా సేవ చేస్తానికి దేవుడు వారిని కూడా నియమించినటువంటి పరిస్థితి. మనకు కూడా సేవ చేయాలి. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే దేవుని ప్రభుత్వం మీద వాళ్ళ ఆలోచన ఏంటంటే, మేము ఎంతకాలం మీకు సేవ చేస్తానే ఉన్నాం, ఇంకా మరి ఈ కుమారులంట వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొస్తూ వాళ్ళకు కూడా సేవ చేయాలా, బాగానే ఉంది అనేసి వాళ్ళు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వారు దేవదూతలు గురించి దేవుడు మీరు నా కుమారులని ఎక్కడ చెప్పలేదు. దేవదూతలను గురించి మనం పరిశీలన చేస్తే రాబోయే లోకాన్ని దేవదూతలకు ఇస్తానని ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు మన కావాలని కోరుకున్నాడు, కుమారులుగా ఉండాలని కోరుకున్నాడు, తన వారసులుగా ఉండాలని కోరుకున్నాడు, తన సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు, పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. ఈ కోరుకుంటం మూలన దేవదూతలు తిరుగుబాటు చేశారు దేవుని ప్రభుత్వం మీద. అసలు మన దేవుడు తన కుమారులుగా కావాలని కోరుకున్నది ఎప్పుడు అంటే, జగత్తుకి పునాది వేయబడక పూర్వమే. దేవుడు మనల్ని జగత్తుకి పునాది వేయబడక పూర్వమే కావాలనే కోరుకున్నాడు. చూడండి ప్రియులరా, పరలోకం ఉంది. ఆ తర్వాత మనం పరిశీలన చేస్తే దేవుడు మనల్ని కావాలని కోరుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే, అపవాది ఏం చేశాడంటే వాడి అనుచరులు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయటం ద్వారా వాళ్ళని ఏం చేశారంటే, పాపం చేసిన దేవదూతలను విడిచిపెట్టలేదు. పాతాళ లోకం మందలి కటిక చీకటి బిలములో తీర్పుకు కావల్లో ఉండటానికి వాడిని త్రోసివేశాడు. అప్పటికి అంటే పాపము చేయకమునుపు ఒకటే లోకము ఉంది, భూమి ఉన్న లోకము. తర్వాత అపవాది వాని అనుచరులని మరి బంధించడానికి మరొక లోకాన్ని దేవుడు సృజించాడు, అదే పాతాళ లోకము. ఈ పాతాళ లోకములో ఒక మూలకు తోసివేయబడ్డారు. పాతాళ లోకంలో కటిక చీకటి బిలములోనికి తోసివేయబడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రియులరా, అప్పటికి ఏమి లేదంటే భూమి ఉన్న లోకం లేదు. ఆ దేవదూతలు పాపం చేసేటప్పటికి భూమి ఉన్న లోకం అయితే లేదు, పాతాళ లోకం కూడా లేదు. వాళ్ళు పాపం చేసిన తర్వాత వారిని బంధించి భద్రం చేయటానికి పాతాళ లోకాన్ని దేవుడు సృజించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత దేవుడు మనల్ని తన కుమారులుగా కావాలని కోరుకున్నది ఈ జగత్తుకి పునాది వేయబడక పూర్వమే. ఒకసారి ఆలోచించండి. దీని గురించి మనం ఎన్నో మెసేజ్లు చెప్తా ఉంటాం. దేవుని ప్రేమను గురించి, దేవుని యొక్క సంకల్పాన్ని గురించి, ఆయన ఆలోచన గురించి, ఆయన ప్రణాళికను గురించి మనం ఎన్నో సంగతులు దేవుడు మన విషయంలో తన యొక్క ఆకాంక్ష, కోరిక ఇవన్నీ ఎంత ఉన్నతమైనవి అనేసి తెలుసుకుంటానికి ఎన్నో ప్రసంగాలు మనం చూస్తూ ఉంటాం. అయితే జగత్తు పునాది వేయబడక పూర్వమే అంటే దేవుడు మనల్ని తనకు కుమారులుగా కావాలని కోరుకున్నది ఈ జగత్తు పునాది వేయబడక పూర్వమే. అప్పుడే అపవాది లేక ప్రధాన దూత దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. దేవుడు మన కావాలని కోరుకున్నప్పుడు వెంటనే వాడు ఏం చేశాడు, దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన దాఖలాలు మనం చూస్తా ఉన్నాం. దేవుడు మనల్ని తన కుమారులుగా కావాలని కోరుకుంటకు ప్రధాన దేవదూత దేవుని ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయటానికి సంబంధం ఏంటి? ఇది మనకు వచ్చింది. బాగానే చెప్తున్నారు. అయితే ఏంటి, దేవుడు మన కుమారులుగా కావాలని కోరుకుంటానికి ప్రధాన దేవదూత వాని అనుచరులు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయటానికి అసలు లింక్ ఏంటి, సంబంధం ఏంటి? ఇది మనం అది కూడా మనం తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని తదుపరి నేర్చుకుందాం, కింద నేర్చుకుందాం. ఇంకా
ఆ, తర్వాత నేర్చుకుందాం. అయితే ముందుగా మనం దేవుడు మనల్ని తన కుమారులుగా కావాలని కోరుకున్నది ఈ జగత్తుకి పునాది వేయబడక పూర్వమే అనే సంగతి, అనే సత్యాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఎప్పుడు కావాలని కోరుకున్నాడు మనల్ని? ఈ ఈ భూమి ఉన్న లోకం ఉందా, ఈ జగత్తు ఉందా అంటే లేదు, అప్పుడే మన కావాలని కోరుకున్నాడు. ఈ సత్యము బైబిల్ గ్రంథంలో హెబ్సీ పత్రికలో 1వ అధ్యాయంలో 4 వచనం కాడి నుంచి 6 వచనాలలో రాయబడి ఉన్న సంగతి మనం చూస్తా ఉన్నాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడంట. మనల్నంట యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి ముందుగా నిర్ణయించుకున్నాడంట. ఎంత ముందుగా నిర్ణయించుకున్నాడంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడు. ఎఫ్సి పత్రికలో 1:6 మనం చూస్తే, మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమునై ఉండవలననే జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకునేను అంటాడు. దేవుడు మన కావాలని కోరుకున్నది, కుమారులుగా కావాలని కోరుకున్నది ఎప్పుడంటే జగత్తుకి పునాది వేయబడక మునిపోయాము. అంటే దేవుడు మన కావాలనుకున్నప్పుడు ఈ భూమి ఉన్న లోకం లేదు, ఈ జగత్తే లేదు. చూడండి ఎంత ప్రేమ కలిగినటువంటి తండ్రి మన తండ్రి, మన దేవుడు. మనం లేనప్పుడే మనల్ని కావాలని కోరుకున్నాడు. ఎలా అంటే తన మహిమకు, తన పరిశుద్ధతకు, తనకు కలిగిన సమస్తానికి మనం వారసులుగా ఉండాలని, తన సన్నిధిలో ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడంట. ఇంకా మనం చూద్దాం. ఈ వచనము ప్రకారము దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక పూర్వమే కావాలని కోరుకున్నాడు. అప్పటికి ఈ సృష్టి లేదు కనుక మనల్ని దేవుడు తనకు కుమారులుగా ఉండాలని కోరుకున్నది ఈ జగత్తు పునాది వేయబడక మునిపే. కనుక జగత్తు పునాది వేయబడక మునిపే అపవాది దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. చూడండి, మన కావాలని కోరుకున్నాడు. ఎప్పుడైతే కోరుకున్నాడో అప్పుడే అపవాది దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. ఎందుకు చేశాడు అనే సంగతి కూడా మనం చూద్దాం. మన దేవుడు కావాలని కోరుకుంటానికి అపవాది తిరుగుబాటు చేస్తానికి ఏంటి లింక్ ఏంటి? కావాలని కోరుకుంటే తప్పేంటి? కోరుకుంటాడు, మరి వీడెందుకు తిరుగుబాటు చేశాడు? అది కూడా మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులరా. అయితే జగత్తుకి పునాది వేయబడక మునిపే దేవుడు ప్రధాన దూతలు మునిపే ప్రధాన దూతలు వాని అనుచరులు అనగా అపవాది వాని అనుచరులు పరలోకము నుండి పడవేశాడు. ఎప్పుడు దేవుడు వారిని పడేశాడంటే పరలోకం నుంచి జగత్తుకి పునాది వేయబడక మునిపే వాళ్ళు భూమి మీదకి వచ్చేస్తారని ఏమి లేదు. అప్పటికి భూమే లేదు. వాళ్ళు దేవుడు పడేసేటప్పుడు భూమే లేదు, ఎందుకు ఈ లోకం లేదు, పడేశాడు. అప్పుడు వాడు భూమి మీదకు వచ్చేస్తారని దేవుడు భూమిని శపించాడని ఆ దేవదూతలు భూమి మీదకు వచ్చేసారేమో అని ఆ సృష్టిని దేవుడు శపించాడు అని చెప్పడానికి, అసలు దేవదూతలు పాపం చేసినప్పుడు ఈ సృష్టి లేదు కదా. అసలు ఏమి చదివి బైబిల్ అన్నీ విశ్లేషించి చెప్తున్నారు? ఒకసారి ఆలోచించి ఏం చదువుతున్నారు, ఏం చెప్తున్నారు? దేవదూతలు పాపం, దేవదూతలు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేటప్పటికి ఈ జగత్తే లేదు. వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది? దేవుడు మన తనకు వారసులుగా కావాలనుకున్నాడు, కుమారులుగా. వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఇంకా 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 అనేక సంగతులు మనం ముందు నేర్చుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు? మన ప్రియులు ఊహ కరెక్టే అంటారా? మన ప్రియులు ఊహ ఎంత మాత్రము కరెక్ట్ కాదు. మన ప్రియుల ఆలోచన ఆత్మ సంబంధమైన సంగతులతో ఒకసారి చూసుకోవాలి. కానీ మన ప్రియులు ఊహకి బైబిల్కి లింక్ పెట్టడం ఎంత మాత్రం సరికాదు. వాళ్ళు ఊహ బైబిల్కి లింక్ పెట్టేస్తున్నారు. అది ఎంత మాత్రం సరైనది కాదు అనేసి మనం గ్రహించవల అవసరం ఉంది. అయితే ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తును దేవుడు మన కోసం నియమించింది ఎప్పుడు? దేవుడు మనల్ని కావాలని కోరుకున్నది ఎప్పుడో మనం చూసాం. జగత్తుకి పునాది వేయబడక మునుపు క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
మరి మన కోసం యేసుక్రీస్తు నియమించింది ఎప్పుడు అంటే అది కూడా జగత్తు పునాది వేయబడక మునిపే. చూద్దాం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1:20 ఎలా ఉంది? యేసుక్రీస్తును మన కోసము నియమించింది జగత్తు పునాది వేయబడక పూర్వమే అని రాయబడి ఉంది. యేసుక్రీస్తును మన కోసం నియమించింది జగత్తు కావాలని కోరుకున్నది జగత్తు పునాది, నియమించింది జగత్తు పునాది వేయబడక మునిపే. చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రికలో 1:20 ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడాను. చూడండి, ఎప్పుడు నియమించబడ్డాడు? జగత్తుకి పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. ప్రశ్న, దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నది ఎప్పుడంటే అది కూడా జగత్తు పునాది వేయబడక మునిపే. ఇంకా మనం చూస్తే ఎఫ్సి పత్రికలో మనం చూస్తే 1:4-6 కూడా మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు ద్వారా మనం తన కుమారులుగా స్వీకరించాలని నిర్ణయించుకున్నది ఎప్పుడు? అది కూడా జగత్తు పునాది వేయబడక మునిపే. మనము ప్రశ్న, మన కోసము క్రీస్తుని నియమించింది ఎప్పుడు అంటే క్రీస్తును జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. కానీ తను మృతుల్లోండి లేపిన తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము ఆయన కడవరి కాలమందు ప్రత్యక్షమైన నియమించింది ఎప్పుడంటే అది కూడా జగత్తు పునాది. అంటే మనకి రెండు సంగతులు మనకు అర్థమైనాయి. ఏంటంటే యేసుక్రీస్తుని మనం యేసుక్రీస్తులో కావాలని కోరుకున్నది జగత్తు పునాది వేయబడక మునిపే, మన కోసం యేసుక్రీస్తు నియమించింది కూడా జగత్తు పునాది వేయబడక మునిపే అనే సంగతి మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. మరొక ప్రశ్న, మన కోసము క్రీస్తుని నియమించింది ఎప్పుడు అంటే క్రీస్తుని జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. అలాగే నియమించబడింది ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడు. ఈ సంకల్పం ఎప్పటిది అంటే ఈ సంకల్పం జగత్తు పునాది వేయబడక మునిపిదే. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు యేసుక్రీస్తును ఆ పని నిమిత్తము అంటే మన కోసము, మనల్ని రక్షించడం కోసము, మనల్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళటం కోసము యేసుక్రీస్తు నియమించాడు. ఎప్పుడంటే అది జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మహిమపరిచితిని. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు. ఆ పని దేవుడు ఆయనకి ఎప్పుడు అప్పగించాడు? భూమి మీదకి వచ్చి ఆయన ఈ పని చేయాలి అనే సంగతి దేవుడు ఎప్పుడు అప్పగించాడంటే ఆ పని మీద ఎప్పుడు నియమించాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే. ఆ పనిని చేయటానికి జగత్తు పునాది వేయబడక మునిపే ఆ పనిని దేవుడు క్రీస్తుకి అప్పగించాడు. యోహాను సువార్తలో 17:4 ఏముందంటే చేయుటకు యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఒకసారి ఆలోచించి సంపూర్ణంగా నెరవేర్చి అంటే చేయటానికి ఎప్పుడు అప్పగించాడు పని? జగత్తుకి పునాది వేయబడక మునిపే, లోకము పుట్టక మునిపే. అంటే లోకము పుట్టక మునిపే యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఏ మహిమలో ఉన్నాడా? లోకం పుట్టక ఇక్కడే ఉన్నాడని అక్కడ లేడంటారు. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాతే అక్కడ దేవుడను ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు కాదండి. అక్కడేమో పలానాదండి, ఇక్కడ పలానాదండి అని చెప్పేటటువంటి పరిస్థితి. అయితే లోకము పుట్టక మునిపే యేసుక్రీస్తు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఏ మహిమలో ఉన్నాడు? యోహాను సువార్త 17:5 తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ యొద్ద మహిమపరచము. యేసుక్రీస్తు తండ్రికి చేస్తున్నాడు. తండ్రి లోకముంది, లోకము పుట్టక మునుపు నేనున్నాను. ఎక్కడున్నంటే నేను నీ దగ్గర ఉన్నా. నీ దగ్గర నీ యొద్ద నాకు ఒక మహిమ ఉంది. ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు. అంటే యేసుక్రీస్తు ఎప్పటి వాడంటే లోకము పుట్టక మునుపు ఉన్నవాడు. ఎక్కడ ఉన్నవాడంటే తండ్రి దగ్గర ఉన్నవాడు. ఎలాంటి మహిమలో ఉన్నాడంటే దేవునితో సమానముగా ఉండేటటువంటి మహిమలో యేసుక్రీస్తు తండ్రి దగ్గర ఉన్నాడు. ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అన్నాడు. అంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు నియమించాడు. దేవుడు నియమించాడు మన కోసము.
మరి మన కావాలనుకున్నది జగత్ పునాది వేయబడక మునిపే ఆ మహిమ ఆ పనిని అప్పగించింది కూడా జగత్తుకి పునాది వేయబడక మునిపే. ఇంకా మనం పరిశీలన చేస్తే, అవును ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4-5 వచనాల్లో యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడు. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచాను అని చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినా ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ యొద్ద మహిమపరచు అని అంటున్నాడు. అంటే లోకము పుట్టక మునిపే దేవుడు యేసుక్రీస్తుని మన మహిమ నిమిత్తము నియమించాడు అనేసి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే లోకము పుట్టక మునిపే దేవుడు మన కావాలని కోరుకున్నాడు, నియమించాడు. ఆ దీన్ని బట్టి మనం పరిశీలన చేస్తే, దేవుడు మన కావాలని కోరుకున్నది లోకం పుట్టక మునిపే, మన కోసం క్రీస్తు నియమించింది లోకం పుట్టక మునిపే. ఇంకొక వచనాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు నియమించింది జగత్తు పునాది వేయబడక మునిపే. యేసుక్రీస్తు నియమించింది జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మన మహిమ నిమిత్తము క్రీస్తును నియమించాడు అనేసి మరొక వచనంలో చాలా స్పష్టంగా ఉంది. అదే అర్థం అవట్లేదు అందరికి. అది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ వచనాన్ని అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ మనం చూస్తే, పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు గాని నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని అని చెప్పి, మరి ఎలాంటి జ్ఞానం అంటే 8వ వచనంలో, అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండి నీడల మహిమా స్వరూపీయకు మన ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. మహిమా స్వరూపీయకు ప్రభువుని సిలువ వేయకపోదు. అంటే ఇక్కడ ఈ జ్ఞానము మరుగై ఉండనంట. జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము, ఈ జ్ఞానాన్ని మన మహిమ నిమిత్తం నియమించాడంట. ఇక్కడ జ్ఞానం అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? దేవుని జ్ఞానము. దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అనేసి లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి దేవదూతలు పాపం చేసినప్పుడు అప్పటికి దేవుడు ఈ జగత్తుని సృజించలేదు, ఈ భూమి ఉన్న లోకంనే కలగజేయలేదు, భూమిని కలగజేయలేదు. పాపం చేసిన దేవదూతల్ని దేవుడు త్రోసివేస్తే వాళ్ళు భూమి మీదకి వెళ్ళిపోతారేమో అని దేవుడు భూమిని పాడు చేశాడని, దాన్ని దేవుడు మరలా క్రమపరిచాడనే బోధ అసత్యము. అది సత్యము కాదు, సత్యము కాదు. ఎందుకంటే యేసుక్రీస్తును గురించి మరికొన్ని వచనాలు రాయబడి ఇవి చాలా మందికి అర్థం చేసుకోలేకపోతున్నారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో 22, 23, 30 వచనాల్లో, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము వరకు కాలమునకు పూర్వమున నేను నియమించబడితేనే. ఎప్పుడు నియమించబడ్డాడంట? భూమి అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము వరకు కాలమునకు పూర్వము నేను నియమించబడితేనే. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుతుండిని. ఆయన ప్రధాన శిల్పి ఎక్కడ ఉన్నాడంట? దేవుని దగ్గర ఉన్నాడంట. మరి ఆయన ఎప్పుడు నియమించబడ్డాడంట? అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము వరకు కాలమునకు పూర్వమే నేను నియమించబడుతాను. యేసుక్రీస్తు ఎప్పుడు నియమించబడ్డాడు? ఎప్పుడో నియమించబడ్డాడు. ఇక్కడ మనం చూస్తే 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఏముందంటే, యేసుక్రీస్తు గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీకు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము. యేసుక్రీస్తు ఏంటంట? దేవుని శక్తి, దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము, ఆ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధిస్తున్నాము, అది ఈ లోకాధికారులకి తెలవదు అంటాడు. ఈ జ్ఞానాన్ని దేవుడు
మహిమ నిమిత్తం ఎప్పుడు నియమించాడంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే నియమించాడని పౌలు గారు చెప్పిన సంగతులు మనం చూసాం ఇప్పుడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే కొరింథీ పత్రికలో కూడా, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ ఏమని ఉందంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడి ఉన్నది. నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతి, విమోచన, పరిశుద్ధత, విమోచన. ఆయన దేవుని మూలంగా ఆయన మనకేంటంట జ్ఞానము, నీతి, విమోచన, పరిశుద్ధత. ఈ జ్ఞానాన్ని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడంటే ఎప్పుడు నియమించాడు? జగత్తుకి పునాది వేయబడక పూర్వమే నియమించాడు అనేసి ఆ లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, ఎంతవరకు మనకు అర్థమైంది. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న సంగతుల విషయంలో మనం పరిశీలన చేస్తే, దేవుడు దేవదూతలు ఎప్పుడు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు అంటే, ఈ జగత్తు పునాది వేయబడక మునిపే తిరుగుబాటు చేశారు. ఎందుకు తిరుగుబాటు చేశారు? దేవుడు మనల్ని తనకు కుమారులుగా ఉండాలి, తనకు వారసులుగా ఉండాలి, తనకు పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, తన సన్నిధిలో ఉండాలి అని దేవుడు తలంచాడు. తలంచి మన కోసము క్రీస్తుని నియమించాడు. మన కోసం క్రీస్తుని మన కావాలని కోరుకున్నాడు, మన కోసం క్రీస్తుని నియమించాడు. దీనిని సహించలేనటువంటి వాళ్ళు ఏం చేశారంటే దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇది తిరుగుబాటు చేసేది ఎప్పుడు అంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే తిరుగుబాటు చేసినటువంటి దాఖలాలు. అలాంటి జగత్తు పునాది వేయబడక మునిపే తిరుగుబాటు చేసిన దేవదూతలు భూమి మీదకి వచ్చేసారు, భూమి మీదకి వచ్చేస్తున్నారని దేవుడు భూమిని చేపించాడని ఎలా చెప్తున్నారు? లేదు కదా, ఈ జగత్తే లేదు, భూమి ఉన్న లోకమే లేదు, వాళ్ళు భూమి మీదకి ఎలా వచ్చేస్తారు? ఎందుకు చెప్తున్నారంటే మట్టి బుర్రలో బైబిల్ ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో దేవుని ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేనటువంటి అమాయకులు క్రైస్తవ సమాజంలో పెద్దలుగా చలామణి అయ్యి, ఆ చలామణి అయిన కాలంలో వాళ్ళు రాసేసిన పుస్తకాలని క్రైస్తవ సమాజంలో డంపు చేసేసారు. దీని అంతటి కారణం ఏంటంటే సాతాను తన అనుచరుల చేత అసత్యాన్ని డంపు చేసేస్తున్నాడు క్రైస్తవ సమాజంలో. ఈ రోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ అసత్య బోధనలను నమ్మి నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో దేవుని సత్యాన్ని గ్రహించలేనటువంటి, దేవుని ప్రేమను గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా ఆలోచించేయండి, మనకు ఎలా అర్థమవుతుంది బైబిల్, ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాం, ఎప్పుడు తిరుగుబాటు చేశారు? ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఈ సంగతులని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, వరుసలో ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మనం దేవుడు మనల్ని తనకు కుమారులుగా కావాలని కోరుకుంటకు ప్రధాన దేవదూత దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయటానికి సంబంధం ఏంటి? మనం ఇందాక క్వశ్చన్ వేసాం. దేవుడు మన జగత్తు పునాది వేయబడక మునిపే కావాలని కోరుకున్నాడు కదా. దేవుడు మన కావాలని కోరుకుంటానికి దేవదూతలు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయటానికి లింక్ ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? ఇది మనం వచ్చే క్లాస్ లో మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి, సత్యానికి లోబట్టడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడే మీ డౌట్లన్నీ క్లియర్ అవ్వు. ఇంకా లెసన్లు చాలా ఉన్నాయి. ఈ లెసన్లన్నీ మనం వినగలిగినప్పుడు మనకి సత్యము చాలా చక్కగా అర్థమవుద్ది. అసత్య బోధ ఏదో మనం గ్రహించుకోగలము. మొట్టమొదట మనం బైబిల్ బాగా చదవండి. బైబిల్ బాగా చదివి బైబిల్లో ఉన్న సంగతులు మన మైండ్ లో ఉంటేనే వాళ్ళు చెప్పేది తప్ప కాదా అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మేము ప్రకటిస్తున్నటువంటి వాక్యాలన్నీ కూడా యునైటెడ్ బైబిల్ అకాడమీలో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ సహోదరులని, మీ బంధువుల్ని, మిత్రులను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి సత్యాన్ని అనేక మందికి ప్రకటించడానికి మీరు సహకారులుగా ఉండండి. మీకేమైనా సందేహాలు, సంశయాలు ఉంటే మేము మా ఫోన్ నెంబర్లు కూడా ఈ వీడియోలో పెడుతున్నాం. మరి దాన్ని బట్టి కూడా మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు, మాట్లాడవచ్చు, మీ సందేహాలు తీర్చుకోవచ్చు. కానీ అన్ని మేము పెట్టే అన్ని కూడా ఈ అంశాన్ని గురించి చెప్పే అన్ని కూడా విన్న తర్వాత మీకేమైనా సందేహాలు ఉంటే మీరు మాట్లాడండి.
మీ సందేహాలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.